వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో ఎక్కువగా యూరిన్కి వెళ్తూ ఉంటారు. మూత్ర విసర్జన అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. దీనివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి వింటూ ఉంటాము. అసలు ఎందుకు ఈ ప్రోటీన్ అనేది యూరిన్లో పోతూ ఉంటుంది? అది పోతుందా లేదా అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? షుగర్ వ్యాధి ఎప్పుడైతే వస్తుంది అందరికీ వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు ఏమైంది షుగర్ వ్యాధి వస్తే? షుగర్ ఉంది కానీ ఏమైతుంది? నాకు నడుస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా కదా అని అనిపిస్తుంది కదా. కానీ లోపల బాడీ డ్యామేజ్ అయ్యేది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇప్పుడు గుండె ప్రాబ్లం అయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? దాంట్లో ఎంతో మందికి ఆ గుండె రోగం రావడానికి కారణమే షుగర్ వ్యాధి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్సులు 100% పెరిగిపోతాయి. అంటే ఒక్కడు గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు, వానికి షుగర్ వ్యాధి లేదంటే అట్లా 70, 80, 90, 100 మంది షుగర్ ఉన్నోళ్ళు చచ్చిపోతారు. అయితే ఓన్లీ గుండె ఒకటి కాదు, లివర్ ఖరాబ్ అవుతుంది, మన ఇంటెస్టైన్లు ఖరాబ్ అవుతాయి, మన బొక్కలు ఖరాబ్ అవుతాయి. అదే విధానంలో కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతాయి. దీన్ని ఇప్పుడు నరాలు డ్యామేజ్ అవుతాయి, మనం అందరికీ తెలుసు కదా. డయాబెటిక్ న్యూరోపతి అంటాం కదా, అట్లనే డయాబెటిక్ నెఫ్రోపతి అనేసి కూడా రోగం ఉంది. మన దగ్గరకు వస్తే మనం షుగర్ వ్యాధినే రివర్స్ చేస్తాం హోమియోపతిలో. రివర్సబుల్ రివర్సబుల్ కాదు. చూడండి, వచ్చేది డయాబెటీస్ ఏదైతే ఉంటది కొత్త కొత్త రకాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఐఫోన్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో ఐఫోన్ వేరే మోడల్ వస్తుంది కదా. అట్లనే షుగర్ వ్యాధిలో కూడా మోడల్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 5 డయాబెటీస్, వేరియంట్ మార్చుకుందన్నట్లుగా మారుతూ ఉంటుందా? టైప్ 5 డయాబెటీస్ అనేసి ఇంకోటి వచ్చింది ఇప్పుడు కొత్తది. అయితే ఏమవుతుంది అంటే, షుగర్ వ్యాధి ఏదైతే 95% జనాలకి ఉంది కదా, అది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది పేషెంట్కి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంది? ఇన్సులిన్ ఉంది బాడీలో, అందరు లేదని అనుకుంటారు, కానీ బాడీ దాన్ని వాడుకోవట్లేదు, యూటిలైజ్ చేసుకోవట్లేదు. అట్లా అది టైప్ 2 డయాబెటీస్. ఏమవుతుంది అంటే, మనం మందులు ఇవ్వడం వల్ల మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో తగ్గుతుంది అండ్ ఇన్సులిన్ వాడుడు స్టార్ట్ చేస్తుంది బాడీ. దాంతో షుగర్ వ్యాధి మళ్ళీ రివర్స్ అవుతుంది. కానీ ఇంకోటి నేను చెప్తా, మనం మందులు ఇస్తాము, పేషెంట్ ఓన్లీ మందులు వాడడం వల్ల ఏ రోగం తగ్గదు. పేషెంట్ కొన్ని ఫాలో అవ్వాలి. ఏది పడితే అది తినొద్దు, ఇంటి బయట ఎక్కువ తినొద్దు, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తినొద్దు, ఇంటి కాడ తినాలి, శుభ్రంగా వండిన వంటలు తినాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఇవి జర ఫాలో చేసి జర ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటే మీకు మెయింటైన్ అవుతుంది. మన మందుల ద్వారా రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనము స్టార్టింగ్ క్వశ్చన్ అడిగినట్లుగా, అంటే మూత్రంలో మనకి ప్రోటీన్ పోతుంది అనేది ఏమైనా సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవచ్చు? సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవాలంటే, అసలు ప్రోటీన్ ఎందుకు పోతుంది అది తెలుసుకోవాలి ఫస్ట్. మీరు 2nd క్లాస్లో ఉన్నప్పుడు, 3rd క్లాస్లో ఉన్నప్పుడు గుర్తింపకాలు కొన్ని ఉంటాయి కదా మీకు, అప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి. మీ ఇంట్లో ఒక యంత్రం ఉంటుండే, ఆ యంత్రం ఏంది అంటే ఫిల్టర్. ఇప్పుడు ఎవరిదైనా ఇంట్లో ఉంటాయా? లేవు, అందరి ఇంట్లో యూవీ ఫిల్టర్, ఆరో అవి ఉంటాయి. ఒక రామా ఫిల్టర్ ఉంటుండే, దాంట్లో క్యాండిల్ ఉంటుండే, ఎంత మట్టి కలిపేసి పైన నీళ్లు వస్తే కింద క్లీన్ వాటర్ వస్తుండే, అవునా కదా? మన కిడ్నీలు ఏవైతే ఉన్నాయి కదా, ఎన్ని ఉంటాయి? 2. ఆ ఫిల్టర్ లో క్యాండిల్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి, అవునా కదా? ఆ క్యాండిల్ మన కిడ్నీ అని అనుకోండి మీరు. అయితే మన కిడ్నీ ఏం చేస్తుంది అంటే ఫిల్టరేషన్ చేస్తుంది. ఆ క్యాండిల్ పనిచేస్తుంది కదా ఫిల్టరేషన్, మన కిడ్నీ కూడా అట్లా ఫిల్టరేషన్ చేస్తుంది. దీంట్లో గ్రామరులై అనేసి ఉంటాయి, అవి ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. అయితే షుగర్ వ్యాధి వల్ల ఇవి డ్యామేజ్ అవుతాయి. దాంతో సిరం క్రియాటినిన్ పెరుగుతుంది. మళ్ళా దాంతో పాటు ఏమవుతుంది అంటే ప్రోటీన్ యూరియా కూడా స్టార్ట్ అవుతుంది కొందరికి. మళ్ళీ చూడండి మీరు, షుగర్ కూడా ఉంటుంది, బీపీ కూడా ఉంటుంది. వాళ్లకు ఇంకా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఇంకా తొందరగా అయిపోతుంది. మూత్రంలో షుగర్ వెళ్ళడం, మూత్రంలో ప్రోటీన్ వెళ్ళడం, అట్లా చాలా మందిలో మనం చూస్తాము. అయితే ఇది ఎట్లా గుర్తు తెచ్చుకోవాలి అంటే, అరికాలల్లో ఉబ్బడం.
అరిచేతుల్లో ఉబ్బరం. ఇప్పుడు నా చేతులు చూడండి, నా ఫింగర్స్ నార్మల్ ఉన్నాయి, అవును ఉబ్బిపోతాయి ఒక్కొక్కసారి. ఓకే ఫేస్ మీద ఉబ్బుడు. అవును నీరు పట్టింది అని ఇప్పుడు బెలూన్ ఉంది, దాంట్లో గాలి ఊదితే అది ఎట్లా బల్జ్ అయిపోతుంది. ఫేస్ బల్జ్ అయిపోవడం, ఫింగర్లు బల్జ్ అయిపోవడం, కాళ్ళు బల్జ్ అయిపోవడం, ఒక హెవీనెస్ వచ్చేస్తుంది బాడీలో. ఎందుకంటే కిడ్నీ ఏం చేస్తుంది, మొత్తం నీళ్లు బయటికి పంపిస్తలేదు, ఏదైతే పోవాలి బయటికి, మళ్ళా దాంతో పాటు ప్రోటీన్లు కూడా బయటికి పంపిస్తుంది. ఓకే ఓకే అవునా కాదా? అయితే ఇది ఎందుకు అవుతుంది, ఇంత మూత్రం కూడా వస్తుంది కదా, మళ్ళీ అయినా ఎందుకు ఉబ్బుతున్నాయి? ఎందుకు అంటే ఏదైతే షుగర్ వ్యాధి బాడీలో వచ్చింది, మన కిడ్నీలకి నరాలు సిగ్నల్ పంపిస్తాయి. ఓకే ఓకే అరే షుగర్ ఉంది ఎక్కువ, కిడ్నీ కూడా రియలైజ్ చేసుకుంటది, అరే షుగర్ వస్తుంది బాగా రక్తంలో, దీన్ని బయటికి పంపియాలి అనేసి. ఎందుకు, లేకపోతే కిడ్నీలే కాదు అన్ని ఆర్గన్లు ఖరాబ్ అవుతాయి కదా. ఎక్కువ షుగర్ ని బయటికి పంపించడానికి కిడ్నీ ఫిల్టరేషన్ ఫాస్ట్ అయిపోతుంది. ఓకే ఓకే అందుకే డయాలసిస్ వరకు కూడా వెళ్తారు, ఈ క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కిడ్నీ ఇప్పుడు రోజుకి మూత్రం 4 సార్లు రావాలనుకోండి, 20 సార్లు 30 సార్లు వస్తుందా? అంటే కిడ్నీ ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఎక్కువ 100 ఏళ్ళు ఉండే కిడ్నీ లైఫ్ టైం తగ్గిపోతుంది కదా. ఇప్పుడు బండి కిలోమీటర్లు ఉంటది, 4 లక్షలకి ఖరాబ్ అవ్వాలి ఇంజన్. టాక్సీ బండి రోజు 300-500 కిలోమీటర్లు తిరుగుతుంది, 3-4 గంటల ఖరాబ్ అవుతుంది. అదే ఇంటికి సపరేట్ బండి అంటే రోజుకి 20 కిలోమీటర్లే తిరుగుతుంది, 10 ఏళ్ళు కూడా ఉంటది. అవునా కాదా? ఇది కూడా అట్లనే. సో అట్లా యూరిన్ ఎక్కువ పోవడం, ఎక్కువ ఫిల్టరేషన్ అవ్వడం, ఇవన్నిటి వల్ల ఈ ప్రాబ్లంలు వస్తాయి. అసలు ఇది ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఒకవేళ ఇంగ్లీష్ మందులు వాడేదానికి, మీ హోమియోపతి మందులు వాడేదానికి ఎట్లా దాన్ని మళ్ళీ మనం ఆ డ్యామేజ్ని ఓవర్కమ్ చేయొచ్చు సార్? చూడండి సార్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒకటి. మనము ఏం చూస్తాము, ఫస్ట్ ఇప్పుడు పేషెంట్ షుగర్ వ్యాధి రాగానే మందులు వేసుకోవడం స్టార్ట్ చేస్తాడు కదా. ఫస్ట్ కొంచెం డోస్ వేసుకుంటాడు, రిపోర్ట్ లో నార్మల్ వస్తుంది. ఒక 2-3 ఏళ్ల తర్వాత ఏమైతుంది, అదే రిపోర్ట్ లో జర షుగర్ వ్యాధి ఎక్కువ చూపించడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా డోస్ పెంచుకుంటాడు వాళ్ళ డాక్టర్ దగ్గర పోయి. మళ్ళా కొన్ని ఏళ్ల తర్వాత ఇన్సులిన్ పైన వచ్చేస్తాడు కదా. అంటే ఏంది దీని అర్థం, రోగం అనేది కంట్రోల్ అయితలేదు, రోగం అనేది తగ్గుతలేదు, రోగం పెరుగుతూనే ఉంది బాడీలో, కాబట్టి డోసులు పెరుగుతున్నాయి. మనది ఉల్టా ఉంటుంది హోమియోపతిలో. మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాక డోస్ తగ్గిస్తాం. అంటే ఇప్పుడు హోమియోపతి మందులు వాడుతూ మళ్ళీ ఇంగ్లీష్ మందులు వాడచ్చు అలోపతి? ఇప్పుడే ఇవ్వాలి, మీరు ఇంగ్లీష్ మందులు మానేసిండ్రు అనుకోండి, గ్లూకోజ్ లెవెల్లు పీక్స్కి వెళ్ళిపోతాయి. అవును, అది మెల్లమెల్లగా టేపర్ చేపిస్తాం మనం. ఓకే ఓకే మెల్లమెల్లగా ఎట్లా అయితే మళ్ళా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, అట్లట్లా షుగర్ లెవెల్లు పడుతాయి, అట్లా మందు ఇంగ్లీష్ది మనం తక్కువ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇదంతా కూడా అంటే రివర్స్ చేయాలి అని అంటే ఎన్ని రోజులు టైం పడుతుందండి? ప్రీ డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఓకే, డైలీ ½ అన్ అవర్ నడవండి. మీరు ఏం చేయండి అంటే, వెయిట్ ఎక్కువ ఉందంటే వెయిట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. ఓకే, మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉందంటే ఇంట్లో తినండి, మంచి ఆహారం తినండి, బయట తినకండి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, మంచిగా పడుకోండి. 3 నెలల్లో మళ్ళీ రిపోర్ట్లో మీకు చేంజ్ కనిపిస్తుంది. ఓకే, డయాబెటిక్ ఉన్నాడు అనుకోండి, స్టార్టింగ్ స్టేజెస్లో ఉందంటే 5 నెలలు, 6 నెలలు, 8 నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ దాని తర్వాత ట్యాబ్లెట్లు జర హై డోజ్లు ఉన్నాయి అంటే, ఒక 10 ఏళ్ల నుంచి ఉంది అంటే ఒక 1 year 1.5 years పడుతుంది. మీరు మొత్తం ఇన్సులిన్ పైన ఉన్నారు, కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి, నరాలు ఎఫెక్ట్ అయినాయి, ఇవన్నీ ఉన్నాయి, మీకు చాలా ప్రాబ్లం ఉంది, డయాబెటిక్ ఫుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొందరికి డయాబెటిక్ ఫుట్ అయింది, కొందరికి యాంప్యుటేషన్లు అయినాయి, చాలా కాంప్లికేటెడ్ కేసులు ఉన్నాయి అంటే 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే లైఫ్ లాంగ్ మందులు వాడే కంటే 3 ఏళ్ళు వాడి స్టాప్ చేయొచ్చు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా మళ్ళా హోమియోపతి స్లో అని అంటారు, వేరే మందులు అయితే లైఫ్ టైం వేసుకుంటున్నారు కదా, ఇదైతే 2 ఏళ్ళు వేసుకుంటున్నారు కదా. అంటే ఏది ఫాస్ట్ ఇప్పుడు మీరు చెప్పండి? హోమియోతో అక్కడికి క్లియర్ అయిపోతుంది. ఇంకా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక ఫిగర్ చెప్పారు కదా, ఇది వాడిన తర్వాత ఆప్ చేసేస్తే మళ్ళీ ఏమైనా డయాబెటిక్ అటాక్ అయ్యే విధంగా ఉంటుందండి? మనకు షుగర్ వ్యాధి రావడానికి కారణం ఆలోచించండి. స్ట్రెస్ ఉంటుంది, మీరు దేని గురించి పట్టించుకోకుండా ఏమైనా అవుతుంది, నేను దాన్ని ఆపుకోలేను అనేసి మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఓకే ఓకే ఇప్పుడు కొందరికి ఎట్లా ఉంటుంది, ఒక పేషెంట్ ఏమో మా బాబు చదవకపోతుండే చిన్నప్పుడు, ఇప్పుడు చెడ్డ అలవాట్లలో పడిపోయిండు, అది ఆలోచించి నాకు షుగర్ వ్యాధి వచ్చేసింది అనేసి అన్నారు. ఆలోచిస్తేవాడు మానేస్తాడా సిగరెట్లు? ఆలోచిస్తేవాడు మందు ఆలోచన ఎక్కువైనా కూడా ఇది ఉంటుంది, వచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి ఏమో ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది చాలా,
వాడు అదే ఆలోచించి తెచ్చుకుంటాడు రోగాలు. ఓకే ఓకే 5th ఈఎంఐ కట్ అవుతుంది, 15th ఈఎంఐ కట్ అవుతుంది అనేసి మనము 6th రోజు నుంచి నెక్స్ట్ 5th వచ్చినప్పుడు వరకు నిద్రలో అదే అరే ఈఎంఐ ఎట్లా కడతా, అరే కడతావు ఇప్పుడు వరకు కట్టినావు కదా ఎట్లయినా కడుతున్నావు, ఏమైతే ఆలోచిస్తే ఏమైనా తొందరగా అయిపోతుందా ఈఎంఐ? కాదు కదా. ఇట్లా ఆలోచనలు మానేసేయండి. ఏది మీ చేతిలో ఉంటుంది దాని గురించి ఆలోచించండి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రోగాలు లైఫ్ స్టైల్ రోగాలు అంటారు. నడవలేదు, టైంకి పడుకోలేదు, సాటర్డే సండే మొత్తం నైట్ కూర్చొని ఏదో వీడియోలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్లు, సినిమాలు చూసుడు, మళ్ళా బయట తినుడు, వారానికి 7 రోజులు ఉంటే 8 రోజులు 2 పూటలు నాన్ వెజ్ తినుడు, ఏమైతుంది? అందుకే వచ్చింది కదా. ఇప్పుడు అవే చేయకపోతే మళ్ళీ రాదు కదా. మొత్తానికి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అరే ఎట్లయినా చేంజ్ చేసుకోవాలి. ఒక బండి కెపాసిటీ 2 కూర్చొని పోతే మంచిగా పోతుంది. 4 మేము కూర్చొని పోతాం, ఇడికెళ్ళి దిల్లి అంటే అది పోతుందా? అట్లే మన బాడీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటీస్ రివర్స్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే తగ్గించుకొని కావచ్చు, ఎట్లాంటి హోమ్ రెమెడీ ఉందండి? ఇప్పుడు చాలా మందికి స్వీట్లు ఇష్టం ఉంటాయి. వాళ్ళకు స్వీట్లకు కంట్రోల్ చేసుకోలేను సార్, నాకు తిన్న వెంటనే ఒక గులాబ్ జామ్ కావాలి, కలాకండ్ కావాలి, ఏదోటి కావాలి, జిలేబీ అయినా పోవాలి నా నోట్లకి అనేసి అంటారు. అవునా కాదా? నేనేమంటా, తినకండి, జర్ర నాలుక పైన కంట్రోల్ పెట్టుకోండి. అది ఫస్ట్ హోమ్ రెమెడీ. సెకండ్ హోమ్ రెమెడీ ఏంటంటే, ఇప్పుడు చాయ్లో 3-4 చెంచాలు నేను చక్కెర వేసుకుంటా, లేకపోతే నడవదు. ఒక 20-50 గోళీలు ఎక్కువ ఇవ్వండి డాక్టర్ గారు, కానీ నాకు ఫరక్ రాదు, అట్లా కూడా నడవదు. మీరు దానికి బదులు ఏం చేయొచ్చు అంటే స్టీవియా ఉంటుంది. ఓకే, స్టీవియాలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఇది చెట్లకెళ్ళే తీస్తారు, ఇది వేసుకోండి. అక్కడ జర షుగర్ పోవుడు తక్కువ అవుతుంది కదా. అది ఒక పని చేయండి. మళ్ళా ఇంకో పని ఏం చేయండి అంటే, మీరు డైలీ పసుపు ఉంటుంది కదా, గోరువెచ్చ నీళ్ళలో పసుపు 2 చిటికెడుగులు వేసుకోండి. మళ్ళా దాంట్లో ఒక ఇలైచీ దంచుకొని వేసుకోండి, కలుపుకోండి, తాగండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి పసుపులో, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ ఏది అయితే వస్తుంది కదా బాడీలో, అది జర తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఇది మొత్తం మీద ఏంటంటే, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు రివర్స్ చేసుకోవాలి అని అనుకుంటే, చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. మన వీడియో చూసి కాల్ చేసిన వరకు అయితే కన్సల్టేషన్ ఫీ అయితే ఉండదు. థ్యాంక్ యూ సార్.